వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క కోర్టు కేసు అనేది ఏం జరిగింది, అసలు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ అసలు మనకి ఈ కోర్టు కేసు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? మార్చ్ 28న స్టార్ట్ అయింది. సో ఆ రోజు ఏం జరిగింది అంటే పోస్ట్ పోన్ జరగడం జరిగింది. సో జూలై 26న హియరింగ్ అనేది ఇస్తామనేసి ఆ రోజు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో నిన్న ఏం జరిగిందంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యిందండి నెక్స్ట్ డే. సో 28/7/2025. సో రేపటికి సోమవారంకి మనకి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో రేపటితో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అసలు 10th క్లాస్తో ఉంటుందా లేదంటే ఐటీఐ కూడా ఉంటుందా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. కానీ ఇందులో ఇంకో ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది, ఈ కోర్ట్ కేసు అనేది చాలా చిన్నది కాదు. అసలు ఇప్పుడు రేపే అనౌన్స్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు అందరికీ ఎలా ఉందంటే అసలు ఈ నోటిఫికేషన్ ఉంటుందా లేదంటే క్యాన్సిల్ అయిపోతుందా, మరి నేను 10th క్లాస్ మీద పెట్టాను, నేను ఎలిజిబుల్ అవుతానా అవ్వనా, అసలు ఏమవుతుంది అని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా ఇప్పటికీ మీకు ఆల్రెడీ అప్లికేషన్స్ వచ్చేసాయి, మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం మనకి 90% మనకి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఈ నోటిఫికేషన్ ఇలానే అయిపోతే నెక్స్ట్ నుంచి ఏమైనా మార్పులు రావచ్చు. కాబట్టి కోర్టు కేసు ఏదైనా సరే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు గ్రూప్ డికి ఎలా ప్రిపేర్ అవుతారు, ఎన్టీపీసీకి అలాగే ప్రిపేర్ అవుతారు కదండి, అండ్ అలాగే ఆర్పిఎఫ్, జేఈ, టెక్నీషియన్ 1 ఇవన్నీ ఒకటేలా ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు ప్రిపేర్ అయినా సరే మీకు దేనికో దానికి ఉపయోగపడుతుంది తప్ప వేస్ట్ అయిపోదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అసలు కాంపిటీషన్ ఎంత ఉందండి, 1,80,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఎందుకు? ఆర్ఆర్బి గ్రూప్ డి 10th క్లాస్ మీద క్వాలిఫికేషన్ కాబట్టి, క్వాలిఫికేషన్ తక్కువ ఉంది కాబట్టి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఒక పోస్ట్కి 500 మంది పోటీ పడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో మీరు ఎంతవరకు రాగలరు అనేది తెలుసుకోవాలి. అసలు మీరు ఈ సంవత్సరం జాబ్ ఆర్ఆర్బి గ్రూప్ డి కొడుతున్నారా అంటే ఎవరో ఎక్కువ బాగా చదువుతున్నారు, నేను చదవలేను, నాకు అంత గుర్తుండదు అనేది పక్కన పెట్టండి. ఈ సందేహాలన్నీ మీ బుర్రలో ఉండకూడదు. వాళ్ళు తెల్లవారు నుంచి నైట్ వరకు చదివితే మీరు తెల్లవారు నుంచి మధ్యాహ్నం వరకు చదువుతున్నారేమో. సో వాళ్ళలాగే మీరు కూడా తెల్లవారు నుంచి నైట్ వరకు చదవండి. ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోండి. ఏ టాపిక్స్ ముందు చదవాలి, ఏ టాపిక్స్ తర్వాత చదవాలి అదని మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది ఇన్ఫర్మేషన్గా పెట్టాను. సో అవన్నీ చూడండి, ఒక ప్లానింగ్ వేసుకోండి. ఈ రోజు నుంచి మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినా సరే మీరు గ్రూప్ డి జాబ్ కట్టగలరు. ప్రిపరేషన్ అవ్వక ముందే మీరు చేతులు ఎత్తేస్తే ఏం చేయలేం కదండి. కాబట్టి ప్రిపరేషన్ అనేది ప్రణాళికాబద్ధంగా ఉండాలి. సో ఇప్పుడు మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే చూడండి, రైల్వే జాబ్ స్పెషల్ అనే కోర్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ కోర్సులో ఏముంటుందంటే 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్స్ ఉంటుంది. అసలు మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా అనేసి అందరిలో ఎప్పుడైనా అనుకున్నారా? బయట బుక్ స్టోర్లో దొరికే ఆర్ఆర్బి గ్రూప్ డి బుక్స్ అనేది నిజమైన బిట్స్ కాదండి. అందులో ఎగ్జామ్లో వచ్చే బిట్స్ అనేవి ఉండవు. సో మీకు ఎగ్జామ్కి బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వస్తాయి. సో ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే బుక్సే ఎన్సీఆర్టీ బుక్స్. సో ఆ బుక్స్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో దాంట్లో భాగంగా మన దగ్గర ఎన్సీఆర్టీ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ తెలుగులో మీకు మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఇదంతా కేవలం మీకు 299 రూపీస్కి అందచేస్తున్నాం, అలాగే 90 days వ్యాలిడిటీతో. సో ఈ బిట్స్, ఈ మెటీరియల్ అనేది కేవలం గ్రూప్ డీకే కాదండి, ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అయిపోయింది, అండర్ గ్రాడ్యుయేట్కి పనికొస్తాయి, ఆర్పిఎఫ్కి, జేఈకి, ఏఎల్పికి, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా, రైల్వే ఎగ్జామ్కి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీరు ఈ బిట్స్ని ప్రాక్టీస్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటుగా మీ అందరి కోసం గ్రూప్ డి కోర్సుని కూడా పెట్టడం జరిగింది. సో ఇందులో 1,00,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ఉంటాయి. మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ అలాగే మన కంటెంట్ మొత్తం కూడా మనకి ఎన్సీఆర్టీ కంటెంటే. సో 1,500 రూపాయలు గల ఈ కోర్సు కేవలం మీకు 1,000 రూపీస్కే అందచేస్తున్నామండి. అండ్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ మన యాప్లో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి డెమో క్లాసెస్ చూస్తే క్లాసులు ఎలా ఉన్నాయి, ఎలా చెప్తున్నారు, ఎలా అర్థమవుతాయి అనేది మీకే తెలిసిపోతుంది. అండ్ ఏ ఛానల్లో కోర్సునైనా మన ఛానల్లో కోర్సుని కంపేర్ చేసి చూడండి, ఏది బెస్ట్ అయితే అదే తీసుకోండి. ఓకేనా? సో ఎక్కడైనా
సరే ఎన్సీఆర్టీ కంటెంట్తో ఉన్న కంటెంట్నే తీసుకోండి, ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, ఓకేనా? థ్యాంక్ యూ గైస్.